దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి మనకి మరొక మంచి సమయాన్ని ఇచ్చారు. ప్రతి ఉదయకాలంలో ఈ రీతిగా మనము కూడుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరుస్తూ నిజంగా ఆయన్ని మహింపరుస్తూ ఉన్నాం. మరి ఈ వాక్య ధ్యానంలో దేవుడు అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, గమనించండి. ప్రతి వాక్యాలని మీరు ఫాలో అవ్వమని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. మరి అనేక మంది కూడా షేర్ చేయమని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. ఈరోజు కృపావాక్యం ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యాంశము గమనించినట్లయితే యెహోవాకు భయపడేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే 112వ కీర్తనలో అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారికి కలిగే మేలు దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే 112వ కీర్తనలో 1వ వచనం చదువుకుందాం. 1-2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వారిని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నీతి కలిగి భక్తి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు, భూమి మీద బలవంతులు అవుతారని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అబ్రహాము సంతానాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవునికి భయపడ్డాడు కాబట్టి దేవుడు అబ్రహాము సంతానాన్ని దీవించి ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారారు. వారు ఎవరంటే యూదులు, లేకపోతే ఇజ్రాయేలు దేశ సంబంధులు. మరి వారు ప్రపంచంలోనే టెక్నాలజీ విషయంలోనే కానీ ప్రపంచంలో అత్యధికమైన బహుమానం నోబెల్ బహుమతి, ప్రపంచంలోనే నోబెల్ బహుమతులు పొందుకున్న వారిలో ఎక్కువ కేటగిరీలో ఉంటారు వాళ్ళు యూదులు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. అంతేకాదు ప్రపంచానికి టెక్నాలజీ అందించే విషయంలో కూడా యూదులు పైమెట్టులోనే ఉంటారు. ఎందుకనగా వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక దేవుడు వారిని ఆశీర్వదించి హెచ్చించారు. అంతేకాదు ప్రియులారా, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు మరి వారిని ప్రపంచంలో మరి ప్రపంచం ఏ విధంగా గుర్తించింది? క్రైస్తవులుగా గుర్తించింది. అంటే క్రీస్తు అంగీకరించిన వారిగా మనం చూస్తాం. కాబట్టి ఆయన మరి అంగీకరించిన వారు కూడా ప్రపంచంలో అనేక రకాలైనటువంటి మరి ప్రావీణ్యత కలిగి ఉన్నారు. మనం వాడే ప్రతి వస్తువును కూడా ఎక్కువగా మరి తయారు చేసిన వాళ్ళుగా లిస్టులో వారు ఉంటున్నట్టు మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, అందుకనే బైబిల్ మాట్లాడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు అంటాడు 37వ కీర్తన 25వ వచనంలో అంటాడు, పూర్వం నేను చిన్నవాడిని, ఇప్పుడు ముసలివాడిని, అయితే న్యాయవంతులు దిక్కు లేకుండా మిగిలిపోవటం కానీ వారి సంతానం అడుక్కు తినటం కానీ నేను ఎప్పుడు కూడా చూడలేదని అక్కడ లేఖనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, అంటే మరి తన యందు భయభక్తులు కలిగిన వాడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడండి. భక్తుడైన దావీదును మనం చూస్తాం కదా, ఎక్కడ గొర్రెలు మేపుకునే ఒక వ్యక్తి అండి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఆయన దేవునికి భయపడటం వలన గొర్రెల దొడ్లో నుండి దేవుడు ఆయన్ని తీసుకెళ్ళి ఇజ్రాయేలీల మీద 2వ రాజుగా చేస్తాడండి. ఇజ్రాయేలీలు ఎంత ఉన్నతమైన వారండి, గొప్పవారు. అలాంటి వారి మీద రాజు కావటం అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. మరి అంతగా దేవుడు ఆశీర్వదించాడు ఆయన్ని. కాబట్టి ఆయన సంతానం వారు మరి దీవిస్తాడని దేవుడు లేఖనంలో తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనాలు గమనించినట్లయితే యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు, నీతిమంతుల సంతానం విడిపింపబడునని అక్కడ లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కువ శ్రమలు బాధలు అనుభవించిన వాళ్ళు ఇశ్రాయేలీలే అయితే మరి ప్రపంచంలో కూడా ఎక్కువగా మేలుకరంగా ఉంది కూడా ఇశ్రాయేలీలే ప్రజలందరికీ, ప్రపంచానికి అందరికీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి దేవుడు తన పిల్లల్ని ఆ రీతిగా ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. అంతేకాదు యథార్థవంతుల పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదరని సామెతలు 20వ అధ్యాయం 7వ వచనం కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనము అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, ఎలాంటి దుర్వార్త వచ్చిన వారు భయపడరని 112వ కీర్తనలో చెప్తున్నాడు. కలిమి సంపద వాని ఇంట ఉంటుందని చెప్తున్నాడు. అంతేకాదు వారు మరి దయాళులుగా ఉండి అప్పిస్తారని చెప్తున్నాడు. అంతేకాదు వారి మరి నీతి నిత్యము నిలుస్తుంది అని అంటున్నాడు. అంతేకాదు ప్రియమైన దేవుని వారి శత్రువుల కంటే కూడా వారు కొమ్ము ఘనత నుండి హెచ్చించబడతారు అని అంటున్నాడు. కాబట్టి మరి నీతిమంతులకి కలిగే ఆ ప్రతిఫలం చూడండి అండి.
నీతిమంతులు శ్రమలు పడతారండి, హింసలు పడతారు. కానీ అదే సమయంలో వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మనం అది గమనించాలి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే కదా మనకు జ్ఞానం వచ్చేది. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. భక్తుడైనటువంటి సొలొమోనును మనం గమనించినట్లయితే ఆయన గొప్ప రాజు, ఇజ్రాయేలీలకు 3వ రాజు ఆయన. మరి దావీదు సంతానంలో చాలామంది కుమారులు, అందగాళ్ళు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు. కానీ దేవుడు వారిని ఎన్నుకోలేదు. నెక్స్ట్ దావీదు తర్వాత రాజుని ఎవరిని ఎన్నుకున్నారండి? సొలొమోను ఎన్నుకున్నాడు. సొలొమోను ఎన్నుకోవడానికి ఒక కారణం ఏందో అంటే, సొలొమోను చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనక ఆయన చిన్న వయసులోనే రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. అంతేకాదండి, ఆయన మరి ఇజ్రాయేల్ మీద ఇంత రాజుగా నేను అయ్యాను కదా ప్రభువా, వారిని పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలి. ఆర్థిక విషయాలు, సామాజిక విషయాలు, న్యాయ విషయాలు, ఇంకా మరి సంరక్షణ విషయాలు, అనేక రకాలైనవి మరి దేశంలో నెలకొంటాయి. మరి ఇవన్నీ నెలకొన్నప్పుడు వీటిని సమతూకంతో చేయాలంటే, ప్రజల్ని సమఉజ్జీగా పరిపాలించాలంటే దైవజ్ఞానం అవసరం. అంతేకాని దైవజ్ఞానం గురించి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞానము వివేచనతో పాటు విస్తారమైన సంపదను కూడా దేవుడు మరి సొలొమోనుకు అనుగ్రహించినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, నీతి కలిగి ఉండండి, యథార్థత కలిగి ఉండండి. ఆ యథార్థత, నీతి మిమ్మల్ని విడిచిపెట్టదండి. భక్తుడైనటువంటి యోబును మనం గమనిస్తాం. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కానీ కష్టాలు వచ్చినాయి, పిల్లలందరూ చనిపోయారు, శోధించబడ్డాడు, తన శరీరం అంతా కుళ్ళిపోయింది. కానీ దేవుడిని విడిచిపెట్టలేదండి, యథార్థంగా జీవించాడు, నీతి కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన్ని ఆశీర్వదించి అభివృద్ధి చేసి మరలా తన ఆస్తి ఎంతైతే కోల్పోయాడో తిరిగి డబల్ 2 ఆశీర్వాదం పొందాడు. ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఆయన. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు గనక, స్థిరమైన భక్తి కలిగి జీవించాడు గనక ఆశీర్వదించబడ్డాడు. ఆ రీతిగా మనం కూడా స్థిరమైన భక్తి కలిగి ఉందాం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉందాం. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నష్టం వచ్చినా ఒకవేళ పర్వాలేదండి. ఎందుకంటే నీ నష్టాన్ని, నీ శ్రమల్ని, ప్రతిదాన్ని కూడా తొలగించి నిలబెట్టే దేవాతి దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయన జ్ఞానం, ఆయన దయ, ఆయన కృప పొందుకుందాం. దేవుడు ఇట్టి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవునయ్యా, దేవునికి భయపడే వారికి కలిగే మేలులు ఎన్నో మేము చూసాం బైబిల్లో నుండి. ఆ రీతిగా మా ప్రియులు ఆ రీతిగా మీ అందైన విశ్వాసంతో భయభక్తులు కలిగి జీవించుట కృప చూపించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరో కొద్ది కాలాన్ని మనందరం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును గాక. ఆమెన్.